ఏవీ9 టీవీ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్న అనంత్ కొండేటి. అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా గ్యాస్, పెట్రోల్, డీజిల్ నిల్వలు దిగుమతులు కాకపోవడంతో దేశం సంక్షోభంలో కూరుకుపోయిందని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ అన్నారు. నగరంలోని నాగవల్లి హోటల్లో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈరోజు ప్రతి ఇంట్లో సంక్షోభం మొదలైంది. ప్రతి ఒక్కరూ గ్యాస్ అయిపోతా ఉంది, గ్యాస్ వస్తుందా రాదా అని ఆందోళనలో ఉన్నారు. మహిళలు మొదలుకొని అందరూ రేపటికి అన్నం వండుకునే దానికి కూడా సరిపోయే సామగ్రి లేదు ఈరోజు భారతదేశంలో. దీనికంతటికి కారణం ఒకే ఒక్కటి, క్షమించాలి చెప్తున్న దానికి, సెక్స్ ర్యాకెట్, ఎప్స్టీన్ సెక్స్ ర్యాకెట్. ఈ ఎప్స్టీన్ అనేవాడు తెలుగు భాషలో చెప్తున్న దానికి మీరు క్షమించాలి, ముండల సప్లయర్. వీడు ప్రపంచ అధినేతలకి, దేశాధినేతలకి, పెద్ద పెద్ద పెట్టుబడిదారులకు కూడా ముండల సప్లయర్ వీడు. వీడు మన దేశంలోనే కాదు, బయట దేశాల్లో కూడా రష్యా పాపలను, చిన్న బిడ్డలను, 20-30 ఏళ్ల బిడ్డలను సెక్స్ ర్యాకెట్ లో ఇన్వాల్వ్ చేశాడు. అనుమానమే లేదు దీంట్లో. ట్రంప్ మొదలుకొని మైక్రోసాఫ్ట్ అధినేత వరకు దీంట్లో కూరుకొని పోయారు. మన దేశంలో కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళ పేర్లు కూడా త్వరలో రాబోతున్నాయి. ఈ ఎప్స్టీన్ ఫైల్ అంటే, ఈ ఫైళ్లలో ఏముంది? న్యూడ్ రహస్యాలు, వీళ్ళు చేసినటువంటి తప్పులన్నీ న్యూడ్ ఫోటోల్లో, వీడియోల్లో ఉన్నాయి. దీన్ని ఇరాన్ దేశంలో కొన్ని ప్రాంతాల్లో, టెహ్రాన్ లో ఉన్నాయన్న అనుమానంతో బాంబుల దాడిని ప్రారంభించారు. మరి ఇంకొక విషయం చెప్పుకోక తప్పదు. ఈ బాంబులు వేసే యుద్ధం ప్రారంభించే 2 రోజులకు ముందు మన దేశ ప్రధానమంత్రి ఇజ్రాయెల్ కు పోవడం గమనార్హం. ఎందుకు వెళ్ళాడు? 2 రోజుల ముందు దేశ ప్రధానమంత్రి ఇజ్రాయెల్ కు పోయి, ఇది దేశ ప్రజలే కాదు అందరూ ఆలోచించాల్సినటువంటి విషయం. గత 3 సంవత్సరాలుగా ఇది జరుగుతా ఉంది. 30 ఏళ్ల రష్యా అమ్మాయిలను దేశాధినేతలు, 70-80 సంవత్సరాల దేశాధినేతలు మరి దీంట్లో ఇన్వాల్వ్ కావడం అనేది ప్రపంచ రహస్యం. అందుకొరకే యుద్ధం ప్రారంభమైంది. ఆ ఫైళ్ల కొరకు, ఎప్స్టీన్ ఫైళ్ల కొరకు. ఆ యుద్ధం ప్రారంభమైన తర్వాత మరి ఇరాన్ వాళ్ళు పైన పడినటువంటి బాంబు మూతలకు వాళ్ళు మూసేశారు. నౌకలు అటు ఇటు తిరగకుండా. గ్యాస్ ఆగిపోయింది, పెట్రోల్ ఆగిపోయింది, డీజిల్ ఆగిపోయింది. దేశం సంక్షోభంలో పడిపోయింది. భారతదేశమే కాదు, అన్ని ప్రపంచ దేశాలు. మరి గ్యాస్ ధరలు పెరగబోతున్నాయి. 1000 రూపాయలు ఉన్నటువంటి గ్యాస్ 1500 రూపాయలు కాబోతుంది తొందరలో. 3 నెలలకు ఒక గ్యాస్ సిలిండర్ వస్తుందని నమ్మకం లేదు. 20 రోజులకు ఒక గ్యాస్ సిలిండర్ ఈరోజు ఇస్తుంటే కనీసం 3 నెలలకు ఒక గ్యాస్ సిలిండర్ వస్తుందన్న నమ్మకం లేదు. దీనికంతటికి కారణం దేశాధినేతలు మరి అభ్యుదయవాదులుగా ఉండకుండా సెక్స్ ర్యాకెట్ లో మునిగిపోవడమే కారణం. మోడీ గారి పరిపాలన, దోశ పైన ట్యాక్సు, ఇడ్లీ పైన ట్యాక్సు, ఇస్త్రీ పైన ట్యాక్సు, మరి చిన్న ఉద్యోగస్తులు ఇన్కమ్ ట్యాక్సులు 30% వేసుకొని జిఎస్టీ ద్వారా వచ్చిన డబ్బుతో యుద్ధ విమానాలు కొనడం అనేది గర్హనీయం. యుద్ధ విమానాలు కొనేదానికి ఇక్కడ చిన్న
మరి బలహీన వర్గాల నుంచి, చిన్న చిన్న ఉద్యోగస్తుల నుంచి ట్యాక్సులు కలెక్ట్ చేసి అక్కడ యుద్ధ విమానాలు అవసరమా? డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా 10 ఏళ్ళు ఉన్నారు. జవహర్ లాల్ నెహ్రూ గారు 15 సంవత్సరాలు పైన ఉన్నారు. ఎప్పుడైనా ట్యాక్సులు వేసి యుద్ధ విమానాలు కొన్నారా? దేశానికి యుద్ధం అవసరమా? శాంతి కావాలి, దేశానికి సంతోషం కావాలి, ప్రజలకి సుఖం కావాలి, సంక్షేమం కావాలి, అభివృద్ధి కావాలి, కానీ వినాశనం కాదు. యుద్ధ విమానాలు తీసుకురావడం అనేది పొరపాటు మోడీ గారు చేసిందని, లక్షల కోట్లు పెట్టి కొనడం అనేది తప్పని నేను తెలియజేస్తున్నాను. దీనికంతటికి కారణం వెనకాల సెక్స్ ర్యాకెట్. మరి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చెప్పక తప్పదు. మా ఊరు అయింది తిరుపతి. 15 సంవత్సరాల ముఖ్యమంత్రిగా వారు ఉన్నారు. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా శ్రీకాకుళానికి ఏం చేశాడు? ఆయన ఎట్టా చిత్తూరుకి ఏమీ చేయలేదు. శ్రీకాకుళం వెనకబడినటువంటి ప్రాంతానికి ఏం చేయగలిగాడు, ఏమి చేశాడు? ఈ రోజు ఆయన ఊరికే పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు, కలెక్టర్ల సమావేశాలు, సెక్రటరీలు, మంత్రుల సమావేశాలే తప్ప పేరుకే ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ పోతున్నాడే తప్ప ఆయన చేతిలో పరిపాలన లేదు. వాస్తవం ఇది. చంద్రబాబు నాయుడు ఊరకే పేరుకే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి. ఈ రోజు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నది 4 బ్రోకర్లు. 1, 2, 3, 4 బ్రోకర్లు. వాళ్లే నిర్ణయించేస్తున్నారు ఈ పని అయిపోతుందని. అధికారులకు చెప్తున్నారు, అధికారులు చంక నాకుతూ ఆర్డర్లు వేస్తున్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన. దీన్ని నేను ఖండిస్తున్నా. ఎందుకు ఇలా జరుగుతుంది? అవసరం ఏముంది? అవినీతిమయంగా తయారైపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఒక చిన్న కుటుంబంలో పుట్టినటువంటి చంద్రబాబు నాయుడు ఎలా రాష్ట్ర ముఖ్యమంత్రుల్లో, దేశ ముఖ్యమంత్రుల్లో మొదటి స్థానానికి రాగలిగాడు? అక్కడ కరుణానిధి కుమారుడు ఉన్నాడు. స్టాలిన్కి లేనటువంటి ఆస్తులు ఈయనకి ఎలా వచ్చాయి? నేను మొన్ననే కడపకి వెళ్ళాను. 4 రోజుల నాడు కడపకి వెళితే మరి వైఎస్ఆర్ ఆయన కుమారుడు జగన్ కలిసి 11 సంవత్సరాలు పరిపాలించారు. ఏమి వాళ్ళు సాధించింది? చిన్న కుటుంబంలో, పేద కుటుంబంలో, నిరుపేద కుటుంబంలో పుట్టినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం ఈ రోజు బిలియనీర్లుగా తయారయ్యారు. చంద్రబాబు నాయుడు, వైఎస్ఆర్ కుటుంబాలే రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాయి దాదాపుగా 25 సంవత్సరాలు పైబడి. ఏం సాధించారు? వీళ్ళ వల్ల ప్రయోజనం ఏంటి? ఆస్తులు వాళ్ళు పెంచుకోవడం తప్ప ప్రజల ఆస్తులు ఏమన్నా పెంచారా? ఏదైనా చేశారా? ఏం అభివృద్ధిని సాధించారని నేను అడుగుతున్నారు వాళ్ళని. జగన్మోహన్ రెడ్డి నిన్న ఏదో చెప్తున్నాడు, 15 సంవత్సరాలు పూర్తి చేశాను. ఏం చేసావా? 15 సంవత్సరాలు వైఎస్ఆర్ పరిపాలన నువ్వు మీ నాయన చేసింది ఏంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి? చంద్రబాబు నాయుడు ఒక పెద్ద పొరపాటు చేశాడు, చెప్పక తప్పదు. రాష్ట్ర విభజన జరిగింది. జరిగినప్పుడు హైదరాబాద్ ఇంకొక 50 సంవత్సరాలు మరి అందరికీ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే పలు దేశాధినేతలు సెక్స్ రాకెట్లో కూరుకుపోయారని, దాని నుంచి బయటకు పడేందుకే ఈ యుద్ధాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో దేశం పూర్తిగా సంక్షేమంలోకి నెట్టివేయబడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దోశపైన కూడా ట్యాక్స్ వేసే ప్రధాని మనకే ఉన్నారని ఎద్దేవా చేశారు. ప్రజల నుంచి వచ్చే పన్నులతో 2 విమానాలను కొనుగోలు చేస్తున్నారని వివరించారు. చంద్రబాబు నాయుడు తన 15 ఏళ్ల పాలనలో ఏం చేశారో చెప్పాలని అన్నారు. చంద్రబాబు, వైఎస్ కుటుంబాలు రాష్ట్రాన్ని పాలిస్తున్నాయని చెప్పారు. ఆనాడు చంద్రబాబు ఓటుకు నోటు కేసులో దొరికిపోయి హైదరాబాద్ నుంచి పరుగున ఇక్కడికి వచ్చారని తెలిపారు. ఇప్పుడు రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను మిగిల్చిన ఘనత చంద్రబాబు నాయుడికి దక్కుతుందని స్పష్టం చేశారు. అమెరికా లాంటి దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు తెలుగు వారు వెళ్తున్నారని, రాష్ట్రానికి పెట్టుబడులు ఎక్కడ వస్తున్నాయని ప్రశ్నించారు.
రాష్ట్రంలో పూర్తిగా అభివృద్ధి ఆగిపోయిందని వివరించారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తిరుపతి విమానాశ్రయాన్ని విక్రయించాలని చూస్తున్నారని, ఇది తప్పుడు నిర్ణయమని పేర్కొన్నారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు షణ్ముఖరావు తదితరులు పాల్గొన్నారు. సున్నితంగా నా మిత్రుడు అడగలేక అడుగుతున్నా ఆయన్ని, ఎందుకు పరిగెత్తావు? ఆ కేసులో ఇరుక్కున్నావనే కదా, కేసీఆర్ నిన్ను అరెస్ట్ చేస్తాననే భయంతోనే కదా అని నేను అడుగుతున్నాను. ఈరోజు రాష్ట్రం ఏముంది ఇక్కడ? ఈ పక్క సముద్రం, ఆ పక్క రాయలసీమలో రాళ్ళు, తిరుపతిలో అంత టెంపుల్ తప్పించి ఏముంది మనకు మిగిలింది? ఈ పరిస్థితుల్లో రాష్ట్రం ఉందని తెలియజేస్తూ అభివృద్ధి ఇక నుంచి ఆగిపోయినట్టే అనుకోవచ్చు. సంక్షోభంలో పడిపోయింది దేశం. మరి ఒకటి పెట్టుబడుల గురించి మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు. ఏమొస్తుందా పెట్టుబడులు? బొంబాయికి సంబంధించిన ఒక పారిశ్రామికవేత్త 20 లక్షల కోట్ల రూపాయలు అమెరికాలో ఖర్చు పెట్టబోతున్నాడు. పెట్టుబడులు అక్కడికి వెళ్తున్నాయి, ఇక్కడికి రావటం లేదు. అభివృద్ధి ఆగిపోయిందని చెప్పక తప్పదు. సంక్షేమం విషయంలో జర్నలిస్టుల పరిస్థితి అధ్వానంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇళ్ల స్థలాలు అడిగితే కూడా ఇవ్వలేకపోతున్నాడు. కోటీశ్వరులకు మాత్రం 100 ఎకరాలు పంచి పెడుతున్నాడు మన చంద్రబాబు నాయుడు. జర్నలిస్టులకు కూడా ఇవ్వయ్యా ఇళ్ల స్థలాలు, మేము తిరుపతిలో ఇచ్చాం, అందరూ కోటీశ్వరులు, అర్ధ కోటీశ్వరులు అయ్యారు. శ్రీకాకుళంలో ఎందుకు ఇవ్వలేకపోతున్నావు ఓ చంద్రబాబు నాయుడు అని నేను అడుగుతున్నా. జర్నలిస్టుల సంక్షేమ అవసరం. వాళ్ళు ఇల్లు కట్టుకోవాలి. ఇల్లు కట్టుకోవడం అనేది ప్రాథమిక హక్కు రాజ్యాంగంలో. ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని తెలియజేస్తూ మీ విమానాశ్రయాన్ని గురించి ఒక మాట చెప్పదలుచుకున్నాను. భోగాపురంలో ఎర్రవనాయుడు నాకు మంచి స్నేహితుడు. ఇద్దరం కలిసి ఎంపీలుగా నడిచేవాళ్ళం. వాళ్ళ ఇంటికి వెళితే టీ ఇచ్చేవాడు. ఎర్రవనాయుడు కొడుకు విమానాలకు మంత్రి అయ్యాడు. సంతోషం, భోగాపురంలో నువ్వు కట్టుకుంటున్నావు, మేము అభినందిస్తున్నాం. తిరుపతి విమానాశ్రయాన్ని నేను కష్టపడి రాయలసీమ జిల్లాలో ఒక అంతర్జాతీయ విమానాశ్రయం వస్తే దాన్ని అమ్మకానికి పెట్టాడయ్యా మీ రామ్మోహన్ నాయుడు. అవసరం ఏముందయా? తిరుపతి పుణ్యక్షేత్రమయ్యా. మరి దాంట్లో కూడా నేను గరుడు పక్షి ఆకారంలో తీసుకొని వచ్చి పెట్టాను దాన్ని, ఇక్కడి జరుగుతాయని. అదానికి అమ్మాలని చూస్తున్నాడు రామ్మోహన్ నాయుడు. వద్దు బాబు, మీ నాయన నాకు మంచి స్నేహితుడు, ఈ పాపాన్ని చేసుకున్నావంటే నష్టం వస్తుందని తెలియజేస్తూ ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నా. AV9 టీవీ న్యూస్ శ్రీకాకుళం.